తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, గౌరవం 2, అగౌరవం 6. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక, విద్యా సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ప్రతి పనిలోనూ ఆటంకాలు కలిగి చికా కలిగించిన చివరకు పనులు మాత్రం పూర్తవుతాయి. వివాదాస్పదమైనటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలని భావించినా అది కుదరని పనే అవుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, భూములకు సంబంధించిన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు చికా కలిగించిన సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. స్త్రీలతో విభేదాలు ప్రధాన ప్రస్థానాంశం అవుతుంది. శత్రువులకు చెప్పుకోదగిన స్థాయిలో చికాకు పెడుతుంది. రాజకీయపరమైనటువంటి పదవి లభిస్తుంది. సంతాన పురోగతి కోసం అధికంగా ఖర్చు చేయవలసి వస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త వహించడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. అయితే ఈఎన్టీ ప్రాబ్లమ్స్, పాదాల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. రావాల్సినటువంటి సొమ్ము చిక్కుపడుతుంది. మీరు నమ్మిన వాళ్ళు కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించలేరు. ఉద్యోగం లభిస్తుంది. వివాహం జరుగుతుంది. వేయిల్లో సంచరించు శనిరాహుల సంచారం, షష్టమంలో సంచరించు కేతుగ్రహ సంచారం, సప్తమ అష్టమాల్లో సంచరించు గురుగ్రహ ప్రభావం, గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. కొంతమంది సన్నిహితులతో కలిసి వ్యాపార వ్యవహారాలు ప్రారంభిస్తారు. లాభాలు బాగుంటాయి. లాభాలలో మీకు వాటా ఇవ్వాల్సి వస్తుందని స్నేహితులు నమ్మక ద్రోహం చేసే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. విలువైనటువంటి స్థిరాస్తుల విషయమై కోర్టులో అనుకూలమైన ఫలితాలు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో నిరాశ ఎదురవుతుంది. లిటిగేషన్స్ ఉన్న భూమి తెలియక కొని అవస్థపడతారు. మీ బాటలోనే నడిచి కొంతమంది నష్టపోతారు. దైవ కార్యక్రమాలను, ఆధ్యాత్మిక కార్యక్రమాలను విధి విధానంగా నిర్వహిస్తారు. సంతాన సంబంధమైన విషయాలు పురోగతిలో ఉన్నప్పటికీ మధ్యలో వాళ్ళకి హితబోధ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం మీద సంవత్సరం చివరిలో అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు. దుర్నిమిత్తమైన ఫలితాలకు దూరంగా ఉండటానికి, అనుకూలమైన ఫలితాలు రాబట్టుకోవడానికి ఈ వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం రుద్రపాశుపత హోమం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన.